భాగ్యనగరం నడువున అసలు ఏం జరుగుతోంది? రోడ్లపై వీఐపీలమని చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ కేటుగాళ్ళు ఎవరు? రూల్స్ మాకు చుట్టం, చట్టాలు మాకు జుజ్బీ అంటూ రెచ్చిపోతున్న ఆ కిలాడీల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? సైరన్ల మోతతో అమాయక ప్రజలను భయభ్రాంతులు కూర్చేస్తున్న ఆ నకిలీ వీఐపీల ఆట కట్టించడానికి కాకీలు ఎలాంటి వ్యూహం పన్నారు? ఒకే ఒక్క రాత్రి సైబరాబాద్ పోలీసులు సృష్టించిన ఆ సంచలనం ఏంటి? వీటన్నిటి వెనుక ఉన్న నమ్మక ద్రోహం, నిబంధనల ఉల్లంఘన గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మహానగరం శరవేగంగా దూసుకుపోతోంది. ఐటీ హబ్ భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్య పెద్ద సవాల్గా మారింది. వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తుండటంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. అయితే ఇదే తరుణంలో కొందరు కేటుగాళ్లు అడ్డదారుల్లో వెళ్లేందుకు సరికొత్త ప్లాన్ వేశారు. తమ వాహనాలకు అనధికారికంగా సైరన్లు, ఫ్లాష్ లైట్లను తగిలించుకుని తామేదో పెద్ద వీవీఐపీలమనే రేంజ్లో బిల్డప్ ఇస్తూ రోడ్లపై చెలరేగిపోతున్నారు. అమాయక వాహనదారులను భయపెడుతూ ట్రాఫిక్ నిబంధనలను నడి రోడ్డుపై తుంగలో తొక్కుతున్నారు. నకిలీ నంబర్ ప్లేట్తో క్రైమ్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఈ కిలాడీల వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలో దిగారు. మే 27న ఓ భారీ స్పెషల్ డిఎస్ఆర్ డ్రైవ్కు శ్రీకారం చుట్టారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రధాన కూడల్లో పోలీసులు మెరుపు తనిఖీలు చేపట్టారు. అనుమతి లేకుండా సైరన్లు వాడుతున్న వాహనాలను, అనధికార ఫ్లాష్ లైట్లతో తిరుగుతున్న కార్లను జల్లెడపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నంబర్ ప్లేట్లను చూసి అధికారులు షాక్ తిన్నారు. ఈ ప్రత్యేక తనిఖీలో భాగంగా మొత్తం 587 కేసులు నమోదు చేసి 1,34,200 రూపాయల భారీ జరిమానా విధించారు. ఇందులో అనుమతి లేని సైరన్లకు సంబంధించిన 8 కేసులు నమోదు చేసి 8,000 రూపాయల ఫైన్ వేశారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే అత్యధికంగా 5 సైరన్ కేసులు నమోదు కావడం గమనార్హం. అలాగే రాయదుర్గంలో 2, మాదాపూర్లో ఒక సైరన్ కేసు బుక్ చేశారు. ఫ్లాష్ లైట్ల అక్రమ వినియోగంపై ఏకంగా 107 కేసులు నమోదు చేసి 26,600 రూపాయల జరిమానా వేశారు. జీడిమెట్లలో అత్యధికంగా 25 కేసులు, మేడ్చల్లో 37 కేసులు, మియాపూర్లో 16, గచ్చిబౌలిలో 14 కేసులు నమోదు చేసి కేటుగాళ్లకు చట్టం పవరేంటో చూపించారు. ఈ ఆపరేషన్లో అత్యంత విస్మయకరమైన విషయమేమిటంటే నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తూ పోలీసుల కళ్లుగప్పేందుకు కొందరు కిలాడీలు ప్రయత్నించడం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నంబర్ ప్లేట్లపై పోలీసులు ఏకంగా 472 కేసులు నమోదు చేసి 99,600 రూపాయల భారీ జరిమానా విధించారు. కేపీహెచ్పీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 82 కేసులు నమోదయ్యాయి. మాదాపూర్ పరిధిలో 63 కేసులు, రాయదుర్గంలో 57 కేసులు, నార్సింగి, కూకట్పల్లి పరిధిలో చెరో 43 కేసులు నమోదు చేశారు. వీరితో పాటు బాలానగర్, ఆర్సీపురం, పటాన్చెరు, కొల్లూరు తదితర ప్రాంతాల్లో కూడా పోలీసులు డేగ కళ్లతో తనిఖీ చేపట్టారు. నంబర్ ప్లేట్లు మార్చి క్రైమ్ చేసే డెకాయిట్లకు, దొంగలకు ఈ తనిఖీలు ఒక పెద్ద మైండ్ బ్లాకింగ్ షాక్ అనే చెప్పాలి. కాకీలు రంగంలో దిగితే సీన్ ఎలా ఉంటుందో సైబరాబాద్ పోలీసులు ఈ ఆపరేషన్ ద్వారా ప్రూవ్ చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఏ క్షణంలో ఎక్కడ తనిఖీలు చేస్తారో ఎవ్వరికీ క్లూ లేకుండా అత్యంత రహస్యంగా ఈ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి దొరికిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మోటార్ వాహన చట్టం ప్రకారం నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేసేందుకు కూడా వెనుకాడలేదు. వీధుల్లో ఉన్నతాధికారులు స్వయంగా రోడ్లపై నిలబడి ప్రతి చిన్న వయలేషన్ను కూడా సీరియస్గా తీసుకున్నారు. అనుమతి లేని సైరన్లు, ఫ్లాష్ లైట్లను అక్కడికక్కడే తొలగించి రూల్స్ బ్రేక్ చేసిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులోని ఇలాంటి సడన్ రైడ్స్ ఉంటాయని పోలీసులు సినిమాటిక్ స్టైల్లో హెచ్చరించారు. సిటీ డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో రోడ్లపై భద్రత కూడా అంతే ముఖ్యం. హోదా లేకపోయినా సైరన్లు పెట్టి సమాజాన్ని మోసం చేయాలనుకునే అక్రమార్కులకు ఈ పోలీస్ ఆపరేషన్ ఒక గుణపాఠం. వాహనదారుల నిబంధనలు పాటించండి. మన బాధ్యత. ఫ్యాషన్ కోసమో లేదా అడ్డదారిలో వెళ్ళటం కోసమో రూల్స్ బ్రేక్ చేస్తే కాకీల చేతిలో బుక్ అవటం ఖాయం. ప్రతి ఒక్కరూ మోటార్ వాహన చట్టాన్ని గౌరవించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని కోరుకుందాం.